ఇవాళ బీసీ అయిపోయింది, ఆర్థికంగా కొంతమంది బాగున్నాం, బీసీల్లో పేదరికం ఉంది కాబట్టి బీసీల్లో నాయకత్వం లేదు, బీసీ ఏనాడు నాయకుడు కాలేడు అనే పరిస్థితి నుంచి ఇవాళ ప్రపంచాన్ని శాసించే నాయకుడు ఈ దేశం మీద ఇదే గడ్డ మీద బీసీ సమాజంలో పుట్టాడు అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అటువంటి బీసీ నాయకుడు వచ్చాడు కాబట్టి సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్న పేరుతో గత 10 సంవత్సరాలుగా ఏ వర్గం పట్ల వివక్ష చూపుగా అందరికీ సమన్వయం చేస్తూ నువ్వు బీసీనా, నువ్వు ఓసీనా, నువ్వు దళితుడా, నువ్వు మైనార్టీ అని వివక్ష చూపకుండా అందరికీ సమన్వయం చేస్తూ ఈ దేశంలోని అభివృద్ధి పథకాలు అందరికీ వర్తింపజేస్తూ సంక్షేమ ఫలాలను కూడా అందరికీ వర్తింపజేసి ఇవాళ శ్రీరామ రాజ్య స్థాపన దేశంలో జరిగేలాగా చేశాడు అటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఎటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. కులగణన ఎప్పుడో 1931 బీసీలో ఎప్పుడు బ్రిటిష్ సామ్రాజ్య సమయంలో చేస్తే ఆ కులగణనకు రాజ్యాంగానికి 127వ సవరణ తీసుకొచ్చి ఇవాళ కులగణన చేసి ఈ సమాజంలో అత్యధికంగా 600 కులాలు ఉన్న వాళ్ళని బీసీలను న్యాయం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. ఇవాళ బీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కలిగించి అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకి అండగా నిలబడుతూ 600 కులాలకి న్యాయం చేసే పరిస్థితి తీసుకొచ్చాడు.